హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. ఈరోజు ఈ వీడియోలో గుజరాత్ స్పెషల్ రెసిపీ మేథీ తేప్లా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ గోధుమ పిండి, హాఫ్ కప్ శనగపిండి, హాఫ్ కప్ మెంతికూర, ఉప్పు, కారం, పసుపు, అలానే 2 స్పూన్స్ పెరుగు, కొంచెం ఆయిల్. మనం రెగ్యులర్గా చపాతీ ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది, అలానే పిక్కల్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ప్రోటీన్ కోసం పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే చాలా సింపుల్గా పన్నీర్ విత్ గ్రీన్ పీస్తో చేసేస్తున్నాను. ఫస్ట్ మనం టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, లవంగం, చెక్క, యాలుక్కాయ్, అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్, దాంతోపాటు ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే జీడిపప్పు, నువ్వుల పొడి వేసుకొని లిడ్ పెట్టేసుకోవడమే. లిడ్ పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్ అలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అడుగు అంటదు. చూస్తే ఇక్కడ మగ్గిపోయింది. వేడి చల్లారాక మిక్సీ పెట్టుకోవడమే. ఈ లోపల నేను నానపెట్టేసుకుంటున్నాను గ్రీన్ పీస్ని. నెక్స్ట్ మనం ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసుకొని దాంతోపాటు వాటర్ కూడా వేసి ఒక 2 to 5 minutes కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యాక గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ కూడా వేసుకోవాలి. పన్నీర్ నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తాను, ఫ్రై కూడా చేసుకోవచ్చు. నాకు ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది మాకు. అండ్ అలానే లాస్ట్లో ఇంకా దించేస్తామనగా నేను ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసేసి ఒక 5 minutes అలా కుక్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పన్నీర్ కర్రీ. నేనైతే ఇక్కడ మేథీ తేప్లా కూడా చేసేస్తున్నాను. ఇవైతే భలే సాఫ్ట్గా వస్తాయి. మనం ట్రావెల్ అలా చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. మామూలు చపాతీస్ అయితే కొంచెం గట్టి పడుతూ ఉంటాయి కదా, ఇవైతే ఎక్కువసేపు అయినా గట్టి పడవు, సాఫ్ట్గానే ఉంటాయి. అండ్ ఉట్టిగా తిన్నా టేస్టీగా ఉంటాయి కాబట్టి ట్రావెల్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. అంతే, ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. బాయ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.